బీసీ పోరుగర్జనలో కనిముళ్ళి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మేకపత్ర నరేందర్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని 1 నిమిషంలో కంప్లీట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా విచ్చేసినటువంటి బీసీ ఓబీసీ బంధువులకు సోదరీమణులకు పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ స్టేజ్ మీద ఆసీనులైనటువంటి పెద్దలు అన్నగారు మహేష్ కుమార్ అన్నగారు, అదేవిధంగా వి హనుమంతరావు గారు, అదేవిధంగా అంజన్ కుమార్ అన్నగారు, అందరికీ ఐలన్న గారు, అందరికీ పేరు పేరున బీసీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, గత 78 సంవత్సరాలుగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీల గురించి రెండు సందర్భాల్లో పార్లమెంట్లో చర్చ జరిగింది. ఒకటి విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, 2 మన రాహుల్ గాంధీ గారు దేశానికి ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మరియు ఢిల్లీలో బీసీ పోరుగర్జన జరుగుతోంది. బీసీ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ గర్జన సభకు చేరుకుంటున్నారు. వివిధ పార్టీల నేతలు ఈ సభకు హాజరై మద్దతు ప్రకటిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయాలన్న డిమాండ్తో బీసీ సంఘాలు ఢిల్లీలో ఆందోళన చేపట్టాయి. ఆ సభ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ పోరుగర్జన సభ ప్రస్తుతం జరుగుతోంది. కీలక నేతలు, బీసీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు.